ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎక్కడ దాకా వెళ్ళామన్నది ముఖ్యం. ఎక్కడ చదవామన్నది కాదు, ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. అచ్చంగా ఈ మాటల్నే తలపింపజేస్తున్నారు కొందరు తెలంగాణ విద్యార్థులు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన నలుగురు ఇంటర్ విద్యార్థులు అత్యంత ప్రతిష్టాత్మకమైన సాకురా సైన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జపాన్కు వెళ్ళొచ్చారు. అక్కడి విద్యా విధానాన్ని అర్థం చేసుకుని అది మాతృభూమికి ఎలా వినియోగించాలనే స్ఫూర్తిని నింపుకున్నారు. ఆ నలుగురిలో 2 అమ్మాయిలు కూడా ఉండడం ఆనందించాల్సిన అంశం. మరి ఎవరా విద్యార్థులు, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వారి జీవిత లక్ష్యాలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ జేఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సాకురా సైన్స్ హైస్కూల్ కార్యక్రమం ప్రపంచంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు జపాన్లోని అత్యాధునిక శాస్త్ర సాంకేతిక సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈసారి మే 24 నుండి 30 వరకు జపాన్లో నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి 4 ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిని జిల్లా స్థాయి నామినేషన్లు, జనవరి 2026లో జరిగిన రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేశారు. ఇక ఎంపికైన ఆ 4 విద్యార్థులు ఎవరో ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా ఎల్గందల్ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీకి చెందిన జి శివాంజుల్, అలాగే హనుమకొండ జిల్లా హసన్పర్తి తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీకి చెందిన సిహెచ్ అక్షయ, వీరిద్దరూ అమ్మాయిల విభాగం నుంచి ఎంపికయ్యారు. ఇక మహబూబ్ నగర్ IIIT విద్యార్థి బి పరుష, సిద్దిపేట జిల్లా ఇర్కోడలోని తెలంగాణ మోడల్ స్కూల్కు చెందిన బి వేణు అనేటువంటి ఈ 2 బాయ్స్ విభాగం నుంచి ఎంపికయ్యారు. ఈ 4 NMMS నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో అర్హత సాధించిన తరువాత రాష్ట్ర స్థాయి పరీక్షలో 10వ తరగతి సిలబస్ ఆధారంగా ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులో ఎంపికయ్యారు. జపాన్లో వీరు అక్కడి ప్రముఖ శాస్త్రవేత్తలతో సంభాషించారు. అంతర్జాతీయ విద్యార్థులతో పరిశోధన అనుభవాలు పంచుకున్నారు. జపాన్ అభివృద్ధి నేపథ్యాన్ని, సాంకేతిక ప్రగతిని ప్రత్యక్షంగా చూశారు. తరగతి గదుల్లో తాము నేర్చుకుంటున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని, టెక్నికల్గా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్ అకాడమీషియన్స్తో ప్రపంచంలోని ఇతర విద్యార్థులతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. ఆ అనుభవాలను వారి మాటలోనే విందాం. Hello everyone, I am Anmesh Singh from Punjab. Hello everyone, I am Anmolpreet Kaur from Punjab. Hello everyone, I am Akshaya from Telangana. Hello everyone, I am Diksha from Haryana. Hello everyone, I am Alisha Rani from Punjab. And we are very honored and excited to be a part of Sakura Science High School program. We visited so many places there like Sensoji Temple, JAXA Space Center, Mirai Khan, the National Museum of Nature and Science, Japanese High School, The University of Tsukuba, Riken. the University of Tokyo, and Embassy of India, etc. We all are the students of NMS exam National Means Merit Cum Scholarship, which was conducted by Government of India in 8th standard to give the scholarship to the students of 9 to 12 standard who were the scholars of NMS exam. I would like to thank the Ministry of Education, the Government of India, and Japan Science and Technology Agency. Thank you. దేశవ్యాప్తంగా వేలాది మంది పోటీపడిన జపాన్ ఎడ్యూ అవేర్నెస్ ట్రిప్కి ఈ 4 విద్యార్థులు ఎంపికయ్యారంటే వీరు చదువులో, శాస్త్ర సాంకేతిక అంశాల్లో ఎంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో 10వ తరగతి సిలబస్ ఆధారంగా ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో తమ టాలెంట్ నిరూపించుకుని ఎంపికయ్యారు. జపాన్లో వీరికి అక్కడి ప్రముఖ శాస్త్రవేత్తలతో నేరుగా సంభాషించే అవకాశం లభించింది. అంతర్జాతీయ విద్యార్థులతో పరిశోధన అనుభవాలు పంచుకున్నారు. జపాన్ అభివృద్ధి నేపథ్యాన్ని, సాంకేతిక ప్రగతిని ప్రత్యక్షంగా చూశారు. తమ తరగతి గదుల్లో నేర్చుకున్న శాస్త్ర సాంకేతిక జ్ఞానాన్ని అత్యంత అభివృద్ధి చెందిన జపాన్ అకాడమీషియన్లతో ప్రపంచంలోని ఇతర దేశాల విద్యార్థులతో పంచుకోవడం తమకు అద్వితీయమైనటువంటి అనుభవం అని చిన్నారులు చెబుతున్నారు.
జపాన్ ల్యాబ్కి వెళ్లినప్పుడు తాము నమ్మలేకపోయామని, పుస్తకాల్లో చదివిన విశేషాలు కళ్లకు కట్టినట్లు అనుభవంలోకి వచ్చాయని చిన్నారులు చెప్తున్నారు. ఇక్కడ తాము తరగతి గదిలో థియరీగా నేర్చుకున్నది జపాన్ శాస్త్రవేత్తలు ప్రాక్టికల్గా చేసి చూపించారని, అది తమ ఆలోచన విధానాన్ని మార్చేసిందని వారంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ ప్రపంచ టెక్నాలజీ కేంద్రంగా నిలబడ్డానికి కారణం అక్కడి ప్రజలు క్రమశిక్షణ కలిగి ఉండడమేనని చిన్నారులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పల్లెటూళ్లకు చెందినటువంటి తమకు జపాన్ వెళ్లే అవకాశం లభించిందనే వార్త విన్నప్పుడు తమ పేరెంట్స్ కళ్లల్లో కనిపించిన ఆనందం ఎన్నడూ మర్చిపోలేమని వారంటున్నారు. ఇక దక్షిణాఫ్రికా నుంచి, ఘనా నుంచి వచ్చినటువంటి విద్యార్థులతో కలిసి పనిచేయడం ఒక వింతైన అనుభూతి కలిగించిందని, భాష వేరే అయినా సైన్స్ భాష ఒక్కటే అని అర్థమైందని అక్షయ్ చెబుతోంది. మన దేశం గురించి, మన తెలంగాణ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ఆసక్తిగా విన్నారని, అది చాలా గర్వంగా అనిపించిందని అక్షయ్య ఆనందం వ్యక్తం చేస్తోంది. తాము జపాన్లో స్కూళ్లు, యూనివర్సిటీలను సందర్శించామని, అక్కడి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యామని, స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకున్నామని చెబుతోంది అక్షయ. January 12th, I have appeared my exam. Actually, ఈ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఈ ఎగ్జామ్కి నేషనల్ లెవెల్ స్కాలర్షిప్ హోల్డర్ అయి ఉండాలి. సో నేను నా క్లాస్ 8th నేను NMMS అనే స్కాలర్షిప్ని రాశాను. సో నాకు ఐ గాట్ ది స్కాలర్షిప్, ఐఎమ్ ఏ స్కాలర్షిప్ హోల్డర్. సో ఐ వాజ్ సెలెక్టెడ్. అండ్ నెక్స్ట్ డే మాకు డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్లో January 12th మాకు ఎగ్జామ్ జరిగింది. సో ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి టూ మెంబర్స్ వచ్చారు. సో మా డిస్ట్రిక్ట్ నుంచి మా హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి నేను పార్టిసిపేట్ చేశాను స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో. ఐ గాట్ 2nd ర్యాంక్ ఇన్ స్టేట్ లెవెల్. సో మేము 4 మెంబర్స్ స్టూడెంట్స్ ప్రతి స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యాము. సో ఐ సిన్సియర్లీ థ్యాంక్ మన తెలంగాణ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఐ థింక్ government supports the talented students like us. It gives us confidence to do our best in future. And I sincerely thank Ministry of Education, Government of India, Government of Telangana and Japan Science and Technology. Thank you everyone. ఎంతో అభివృద్ధి చెందిన జపాన్కు తమ పిల్లలు వెళ్లడాన్ని పిల్లల పేరెంట్స్ ఓ గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. అలాగే మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో తోలుతున్నామో ఫీజులు కట్టి లక్షల ఫీజు కట్టి జపాన్కి వినగాలి. కానీ గవర్నమెంట్ స్కూల్ చదివి మా పాప సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సీఎం గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా పాప గ్రేట్గా విన్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు తెలియదు, సార్ ఫోన్ చేసిండు సడన్గా చేసి, అక్షయ్ మీరు వెళ్తారా అంటే వెళ్ళాము సార్, అది జపాన్ ట్రిప్ రా బాగుంటుందిరా అని చెప్పారు రామారావు సార్. అనగానే ఆల్రెడీ మేము తీసుకొని వెళ్ళాను హైదరాబాద్కు, ఆడ రాసాం. అందులో 2nd వచ్చింది. ఇక జపాన్ ట్రిప్ కూడా సెలెక్ట్ అవట్లా చాలా సంతోషం. ఇక ఏంటంటే వాస్తవానికి డబ్బులు పెట్టి చదివించినా కానీ అంత దూరం వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక చిన్నప్పటి నుండి మన మోడల్ స్కూల్ నుండి చిన్నగా మళ్ళీ ఇది కూడా ఇక ఫ్రీగానే హాస్టల్ కాబట్టి చదువుట్లా కొంచెం మాకు గర్వంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన చిన్నారులు జపాన్కు వెళ్లి రావడం కేవలం విద్యార్థుల విజయం మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ సామర్థ్యానికే అద్దం పట్టే ఓ చారిత్రక సందర్భంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జపాన్ వెళ్లడం అనేది కేవలం విమాన ప్రయాణం అనుకుంటే పొరపాటే. మన చిన్నారులు అంతర్జాతీయ వేదికపై తెలంగాణ పతాకాన్ని ఎగరవేయడం అనేది శాస్త్ర సాంకేతిక విద్యారంగాల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వారి పర్యటన ద్వారా కళ్లకు కడుతోంది.